పైన వాళ్ళన్ని దెబ్బలు కొడుతున్నా నీ ఒంటి మీద చేయి పడకుండా కాపాడుకున్నాడు. అలాంటి మనిషి నన్ను అనుమానించింది. చెప్పు, తప్పెక్కడ జరిగింది? తప్పంతా నాదే అమ్మా. చుట్టూ ఉన్న వింత ప్రపంచాన్ని చూసి నా లైఫ్ కూడా అలాగే ఉండాలని లేని ఎక్స్పెక్టేషన్స్ రాధ మీద రుద్దాను. ప్రేమించడం అంటే ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టుకుని ఎలా పడితే అలా తిరిగి మన పర్సనల్ లైఫ్ ని ఎవడో కనిపెట్టిన యాప్ లో అప్లోడ్ చేసి ఎవరో ముఖమోహం తెలియని వాళ్ళు లైక్స్ కొడుతుంటే బాగుంటుంది అనుకున్నా. కానీ అసలైన ప్రేమ రాధ చూపించాడు. నన్ను తన తల్లిని చూసుకున్నట్టు చూసుకున్నాడు. మీకు తెలుసా, నాకు కాళ్ళు నొప్పి పడితే తను వెత్తాడు. నాకు పసిపాపలా కోరు ముద్దలు పెట్టాడు. నేను మాత్రం తనని పరీక్ష రాయనికుండా ఫెయిల్ చేసేసాను. ఎక్కువ మంచితనం కూడా అనుమానాలకు దారితీస్తుంది కదమ్మా. కారణం లేకుండా నువ్వేం చేయలేదు కదా. విడిపోవడానికి 100 కారణాలు ఉన్నా కలిసి ఉండడానికి ఒక్క కారణం వెతుక్కోవడం ప్రేమ. అదే కలిసి ఉండడానికి 100 కారణాలు ఉన్నా విడిపోవడానికి ఒక్క కారణం వెతకడం మూర్ఖత్వం. అది నా మూర్ఖత్వం నాన్న. నాకు రాధతో ఉండడానికి 100 ఏంటి 1000 కారణాలు ఉన్నాయి. కానీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడగను. హీ డిజర్వ్స్ బెటర్ నాన్న. మరి ఈ మాట రాధకి చెప్పావా? మీ జనరేషన్తో ఉన్న ప్రాబ్లమే ఇది. మీకు మీరే ఆలోచించుకుని మీకు మీరే డిసైడ్ అయిపోతారు. ఒక్కసారి కూడా పక్కన వాళ్లతో ఇది షేర్ చేసుకుందాం అనుకోరు. అక్కడ వాడు, ఇక్కడ నువ్వు. తప్పు నీది వాడిది కాదు. ఒకసారి మాట్లాడుకుని చూడండి, మీకు మీరు అర్థమవుతారు. ఎందుకమ్మా? పెళ్లిలో అత్తతో కోడలు లేచిపోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. రెడీ? చెప్పారు నీకు, చివరికి తిప్పి తిప్పి నన్ను కూరలో కరివేపాకులకు చేశారు. నిన్నెవరన్నారు చిన్న కరివేపాకని? నువ్వు అన్నానికి ముందు వేసే అరిటాకువి. అంటే పక్కన కూడా కాదు, డైరెక్ట్ గా అయిపోయాక కుప్ప తొట్లో పడేస్తారు. హలో హలో మాస్టారు, చూసావా తీసుకుని సంభవానికి గట్టిగా జస్టిఫికేషన్ చేస్తా ఉన్నాడు. హలో సామే, పెళ్లి అయిపోయి అరగంట అయింది. మీరే కదా ఎవరు చెప్పినా అబద్ధన్నారు. పెళ్లి కూతురు వెళ్ళిపోయింది, ఇంకా పెళ్లి మంత్రాలు ఎవరి కోసం చదువుతున్నావు నువ్వు? బిలవాడిని తీసుకొచ్చావు. ఈ పాటి దానికి నాకు పంచాయతీ. ఒకసారి పప్పా అనండి. అమ్మాయిడు మళ్ళీ వచ్చాడు. అనేసేరా, ఆ తర్వాత అనడానికి ఇంకే ఉంటుంది. అనేసేయి. నువ్వు అడి తప్పించుకో. నేను చెప్పనా? పప్పా. నీ కొడుకు పెద్ద వేరే పప్పా. అడిగి మరీ తప్పించుకుంటావు. లవ్ చేసిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్ళవుతుంటే దిగులు ఏమాత్రం పడకుండా సిగ్గు లేకుండా సాంబార్లో చికెన్ వేసుకుని తింటున్నారు అసలు తమ్ముడు. నన్ను చూడు, ఏడ్చి ఏడ్చి ఎలా బక్కచిక్కిపోయాను. అక్కడ కాదు, రాధా. ఏం నాకే నేను వచ్చానని బిల్డప్ ఇస్తున్నావా? నీకోసం పెళ్లి పీటల మీద నుంచి వస్తే నా మొహం మీద డోర్ వేస్తావా? ఇదిగో ఇప్పుడు కానీ ఇది క్లోజ్ చేసావంటే నీకు నాకు కటిఫ్. నేను వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. సచ్చినోడా, నాకంటే ఘోరంగా అలుగుతాడేంటి? సరిపోయారిద్దరు. నేను అలా వదిలి రావడం తప్పే. చిన్నపిల్లని అనుకుని క్షమించేయి. ఓయ్ అబ్బాయ్ రా, పెళ్లి చేసుకుందాం. స్టార్ట్ చేసింది మీరే కదా, ఎండ్ కూడా మీరే చేయండి.
మళ్ళీ మొదలెట్టారా? చెప్తా. ఒరే బయటికి రారా. ఓపెన్ ది డోర్. ఓపెన్ 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 ఓపెన్. ఏంటి చేస్తున్నావుగా? నిలబడు. నువ్వేంటి నిలబడక్కడ. మాట్లాడుకోండి. మిమ్మల్నే మాట్లాడుకోండి. వేషాలు వేస్తున్నారు. ఏంటమ్మాయి పెళ్లికి బాగా రెడీ అయినట్టున్నా? ఏం మాట్లాడినా హక్ చేసుకొని మాట్లాడబ్బాయ్. పట్టుకోరా మగడా. చెయ్యరావడ కట్టాడు. మన పెళ్లి చీరే ఇది బాగుందా? పండగ తయారు చేసిన గంగిరెద్దులో అన్నావు. జల్దీ శ్రీ, నీకు నువ్వు తప్ప ఇంకెవరు కట్టినా నచ్చదుగా.